ఓం నమ శివాయ. వాగర్త వివ సంపర్త వాగర్త ప్రతిపతయ జగదాపితర వందే పార్వతీ పరమేశ్వర. పేరు పస్నూరి మఠం జంగమ అజయ్ కుమార్ అండి. ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయి, ప్రధాన గర్భాలయాలు. మనకు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి, శ్రీ విష్ణుమూర్తి, సూర్య భగవానుడు. ఇది పానగల్లు మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందండి. నల్గొండకు 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అయితే మనకు మార్నింగ్ ఇక్కడ ఈ ఛాయా సోమేశ్వరాలయము 1050 సంవత్సరాలు 11వ శతాబ్దం నాటిదండి. ఇది కాకతీవాల సామంతులు, కుందూరు చోళులు ఈ గుడి నిర్మాణం చేయడం జరిగినది. ఒక 50 సంవత్సరాల వరకు ఈ గుడి మొత్తం ఫస్ట్లో శిథిలావస్థలో ఉండేది. ఈ మధ్యకాలంలో ఒక 2016లో కృష్ణా పుష్కరాలు సందర్భంగా మనకు కనగల్లు, అదేవిధంగా ధరేష్పురము, పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరాలయము 1 కోటి రూపాయలు నిధుల ద్వారా ఈ దేవాలయము చక్కగా కృష్ణా పుష్కరాలు అభివృద్ధి అవ్వడం జరిగినది. అయితే మనకు ప్రధాన గర్భాలయంలో ఇక్కడ 18 స్తంభాలు ఉంటాయి. ఈ 18 స్తంభాలలో స్వామివారి పైన నిశ్చలంగా ఒక స్తంభాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. మనకు మార్నింగ్ సూర్యోదయం అస్తమించే వరకు ఈ ఛాయ మాత్రం పడుతూనే ఉంటుంటుంది. ఈ ఛాయ ఎలా వస్తుంది ఏంటనేది కూడా అంతు చిక్కని రహస్యం. ఇది ఒక దేవరహస్యం. మనకు 365 డేస్ ఈ ఛాయ మాత్రం ఆ స్వామివారి పైన పడడం కూడా జరుగుతుంటుంది. మనకు వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే ఈ ఛాయ మాత్రం పడుతుంటుంది. ఎందుకంటే చాలామంది పరిశోధనలు, శాస్త్రవేత్త, సైంటిస్ట్ వాళ్ళు వచ్చి దీనిపైన పరిశోధనలు చేశారు. కానీ ఇప్పటి వరకు అంతు చిక్కని ఇది ఒక దేవరహస్యం. ఎందుకంటే చాలా వరకు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ 4 స్తంభాలు కలిపి అక్కడ పడుతుంది, ఈ 2 స్తంభాలు నీడ అక్కడ పడుతుందని చెప్తున్నారు. కానీ మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది అంటే సన్లైట్ మారిన కొద్దీ కూడా ఛాయ కూడా మారుతుండాలి ఇక్కడ. కానీ ఈ నీడ మాత్రం ఎటు డైరెక్షన్ అనేది కూడా మూవ్ కాకుండా ఒకే స్థిరంగా ఉండడం జరుగుతుంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు పురాణంలో, శాసనంలో ఏముందంటే ఎదురుగా సూర్య భగవానుడు, సూర్యుని ఒక ధర్మపత్ని ఎవరంటే ఛాయాదేవి, ఛాయాదేవి కొడుకు ఎవరంటే శనీశ్వరుడు. మనకు అమ్మవారు విగ్రహలోపల కాకుండా ఛాయారూపంలో కొలువైంది ఛాయాదేవిగా. మనకు ఛాయాదేవి దర్శనం చేసుకుంటే మనకు ఏలాంటి శని ఉన్నా కూడా, అదేవిధంగా రావుకేతు దోషం ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంటుంది. ఆమె ఛాయాదేవి ఎప్పుడు కూడా శివుడి గురించి తపస్సు చేస్తుంటుంది. ఆ తపస్సు చేస్తుంటే ఆ తపస్సు వల్ల బోలాశంకరుడు ఆమెకు ప్రత్యక్షమయ్యి నువ్వు ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా, నా పైన నిలిచేటట్టు ఆమెకు ఒక వరం ప్రసాదించారు. నువ్వెప్పుడు నా పైన నిలిచేటట్టు కూడా ఆమెకు ఒక వరం ప్రసాదించి ఆమె ఒక వరం పొందింది. ఆ వరం పొంది శివుడి పైన ఛాయాదేవిగా కొలువవడం కూడా జరిగినది. ఎందుకంటే సాక్షాత్తు ఒక ధర్మపత్ని ఛాయాదేవిగా కొలువవడం కూడా చాలా ఎంతో విశేషం. ఒక వరంతో అమ్మవారు కొలవడం జరిగినది. ఎందుకంటే ఆ ఛాయ దర్శనం చేసుకున్న మనకు పాణిగ్రహం విషయంలో ఉన్నా కూడా సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. ఇక్కడ సాక్షాత్తు భోలాశంకరుడు అండి, ఇక్కడ స్వయంభు శివలింగము. ఎందుకంటే ఇక్కడ మాత్రం ధ్వంసం కాలే. ఇక్కడ వచ్చేసి మనకు 3 గర్భగుడులు ఉంటాయండి. కాకపోతే మనకు విష్ణుమూర్తి, సూర్య భగవానుడు. కాకపోతే విగ్రహాలన్నీ మొఘల్స్ టైంలో అవన్నీ హిందూ దేవాలపైన ధ్వంసం అవడం కూడా జరిగినది. కొన్ని విగ్రహాలు స్థాపన చేయడానికి ఇది హెరిటేజ్ సంబంధించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కాబట్టి కొన్ని విగ్రహాలు స్థాపన చేయడానికి అనుమతి లేక ఆ విగ్రహాలన్నీ కూడా చక్కగా భద్రపరచడం కూడా జరిగినది. వచ్చేసి మనకు స్వామివారు సాక్షాత్తు బోలాశంకరుడు బ్రహ్మసూత్రం ఉన్న కలిగిన శివుడండి. ఇది అంటే శివలింగాలు అన్ని చోట్ల ఉంటాయి, కానీ స్వామివారి దగ్గర ఒక నేత్రాల కింద ఒక లైన్స్ ఉంటాయి. బ్రహ్మసూత్ర కలిగిన శివుడు చాలా మహిమగల స్వామివారు అండి. ఇక్కడ సంతాన విషయంలో కానీ, పాణిగ్రహం విషయంలో కానీ, ఎవరైనా ఆరోగ్యం బాలేని వారికి స్వామివారికి అభిషేకం చేసుకుంటే ఆ ఒక అనుగ్రహం అనేది కూడా పొందడం జరుగుతుంది. ఇటు నల్గొండ జిల్లా నుంచే కాకుండా ఇటు 4 మూలల నుంచి, ఇక్కడ ఇటు అద్దంకి హైవే, ఇటు నేషనల్ హైవే నుంచి ఛాయా సోమేశ్వర స్వామి చక్కగా దర్శించుకొని అందరూ కూడా స్వామివారికి కృపకు పాత్రులు కావాలని మనవి. ఓం నమ శివాయ.